శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు, నదులకు వరద పోటెత్తింది. కొన్ని చోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగాయి. ప్రధానంగా జిల్లాలోని వందల ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికందాల్సిన పంట పూర్తిగా నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలో ప్రవహిస్తున్న వరద ఉధృతి నేపథ్యంలో అనేక వందల పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను ఎల్లన్నపేట మండలం పెద్ద కొల్లివలస గ్రామం వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు భారీ ఎత్తున అయితే పంట పొలాలు చెరువును తలపించే విధంగా ఉన్నాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరేంటి? రమేష్ పుట్టంశెట్టి. ఎంత మీరు పొలం వేశారు? 5 ఎకరాలు. 5 ఎకరాలు వేరేసారా? 5 ఎకరాలు మునిగిపోయిందా? మొత్తం నీటి మునిగిపోయింది. టోటల్ అంతా. ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారండి? ఎకరాకి ఒక 22,000 పెట్టుబడికి ఏది పెట్టుబడి అంటే ఏంటి? దమ్ముకి నాటికి గుండ ఎరువులు. ఎంత అయింది? ఒక 22,000 అయింది. మొత్తం ఇప్పుడు ఎంత నష్టమేనా? నష్టమే. మోకల్ రవికుమార్. మీరు ఎంత పొలం చేస్తారు? మాది 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఎంత పెట్టుబడి పెట్టారండి? 10 ఎకరాలకి 10,000, 15 1,50,000 పెట్టుబడి అయింది. ఇప్పుడు మీ పరిస్థితి మొత్తం పరిస్థితి వరద పరిస్థితి పోయింది, మొత్తం పోయింది. గవర్నమెంట్ నుండి మాకు ఏదో హెల్ప్ అవ్వాలి. మాకు మొత్తం ఈ గ్రామంలో ఎంత పంట పొలం మొత్తం మునిగిపోయి ఉంటుందండి? మినిమం ఒక 100 ఎకరాలు ఉంటుంది. పెద్ద కొల్లివలస అనే గ్రామంలో నేను ఉన్నాను. మొత్తం 100 ఎకరాలకు పైగా మొత్తం పూర్తిగా పంట నీట మునిగిపోయిన పరిస్థితి. పూర్తిగా ఈ పంట పొలాలు చెరువును తలపించే విధంగా ఉన్నాయి. అయితే పూర్తిగా పంట పెట్టుబడిని మొత్తం నష్టపోయామని, ఇప్పటికే ఏదైతే పూర్తిగా నష్టపోయాం కాబట్టి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, నష్టపరిహారం కూడా చెల్లించాలని కూడా రైతులు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి, శ్రీకాకుళం.